రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో టిఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. సెప్టెంబర్ 27న జన్మించిన డిఎస్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి I&PR మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో టిఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు విషయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో వైఎస్ తో కలిసి పనిచేశారు. డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీకి విధేయుడుగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యుడిగా డిఎస్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్ కి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. నిజామాబాద్ ప్రజలందరికీ శ్రీరన్న రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డిఎస్గా పరిచయం ఉన్నటువంటి మా నాన్నగారు ఇంకా లేరు అని చేయడానికి బాధపడుతూ ఉన్నాం. తదుపరి కార్యక్రమాలు నిజామాబాద్లో ఆయన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ సాయంత్రం చేరుకుంటారు. మిగతా కార్యక్రమాలన్నీ రేపు నిజామాబాద్లో జరుగుతాయి. ప్రజలందరికీ తను అందుబాటులో ఉండటానికి తన నివాసంలో ఇక్కడ నిజామాబాద్లో రేపటి వరకు రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు. చూడాలనుకునే వారందరూ కూడా నిజామాబాద్ శ్రీనివాస్ గారి ఇంటికి రాగలరు. తన చివరి ట్రిప్ కోసం రేపు మధ్యాహ్నం వరకు తన నివాసంలోనే ఉంటారు. మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్లో బైపాస్ రోడ్డు తన స్థలంలోనే అత్యంత